శ్రీకృష్ణుడి కళ్ళల్లో నీళ్లు తెప్పించిన ఒక అందమైన గుండెను అతుక్కునే కథ. ద్వారకలో ఒకరోజు శ్రీకృష్ణుడు తన సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. రుక్మిణీదేవి ఆయనకు ఎంతో ఇష్టమైన రకరకాల పండ్లు, పరమాన్నం బంగారు పాత్రలో అమర్చి వడ్డించింది. కాని కృష్ణుడు వాటిని తాకకుండా ఎందుకో చాలా విచారంగా దూరంగా చూస్తూ ఉండిపోయాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది చూసి రుక్మిణీదేవి ఆందోళనతో, స్వామి, విశ్వానికి ఆనందాన్ని పంచే నీ కళ్ళల్లో కన్నీలా? నేను చేసిన వంటలో ఏదైనా లోపమా, లేక ద్వారకలో ఎవరికైనా కష్టం వచ్చిందా అని అడిగింది. కృష్ణుడు చిన్నగా నవ్వి, లేదు రుక్మిణి, ఈ పండు పరమణం నా కడుపు నింపుతాయి కానీ నా ఆత్మను కాదు. ఇక్కడికి 1000 మైళ్ళ దూరంలో ఉన్న నా పరమ భక్తుడు అడవిలో ఆకలితో అలమటిస్తున్నాడు. తినడానికి ఏమీ లేక ఒక చిన్న ఎండు ఆకును చేతిలోకి తీసుకొని, కృష్ణ, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏ ఎండిన ఆకు తప్ప ఏమీ లేదు, దీనిని నీకు అర్పిస్తున్నాను అంటూ ఏడుస్తూ ధ్యానం చేస్తున్నాడు. ఆయన పెట్టిన ప్రేమతో కూడిన ఆకు ముందు ఈ బంగారు పాత్రలోని పరమాన్నం నాకు రుచించడం లేదు. భక్తుడి ఆకలి, అతని నిష్కలమైన ప్రేమే నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించాయి అని చెప్పాడు. భగవంతుడికి కావాల్సింది మన దగ్గరున్న సంపద కాదు, మనలోని నిష్కలమైన భక్తి, ప్రేమ.